ఫ్రెండ్స్, ఎవరైనా జీవితంలో విసిగి చెంది ఉన్నారు అంటే వారు ప్రతి ఉదయం ఉత్సాహంగా నిద్ర లేవట్లేదు అని అర్థం. అంటే వారికి ఆకర్షణీయమైన లక్ష్యాలు లేవు అని అర్థం. పడుకుని మాత్రమే కలలు కనేవారు ఉదయాన్నే మేలుకొంటారు. కానీ కళ్ళు తెరిచి కలలు కంటూ ప్రతిరోజు తమ లక్ష్యాల సాధనలో అడుగులేసేవారు ప్రపంచాన్ని తమ విజయంతో మేల్కొల్పుతారు. ఫ్రెండ్స్, మనం జీవితంలో విజయాన్ని సాధించడానికి ఉండాల్సిన మొదటి పరిస్థితి ఏంటంటే మనకి ఒక లక్ష్యం కలిగి ఉండటం. ఆ తర్వాత ఆ లక్ష్యానికి మనం పూర్తిగా అంకితం అవ్వడం. ఈ రెండు లక్షణాలు కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే మనకంటూ ఒక లక్ష్యం అనేది లేకుంటే మనం ఇతరుల లక్ష్యం కోసం ఉపయోగించుకోబడతాం. ఎవరికైతే తమ లక్ష్యం మీద క్లారిటీ ఉంటుందో వారు తమ జీవితంలో ఎన్నో విజయాలు సాధించుతారు. ముఖ్యంగా జీవితంలో ఒక లక్ష్యం ఉండటం వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ కి గురికారు. ఎప్పుడైతే మనం కన్ఫ్యూజన్ లో ఉండమో అప్పుడు మన యొక్క శక్తి అంతా కూడా అనవసరమైన విషయాల మీద ఖర్చు చేయకుండా శక్తిని అంతా కూడా మన లక్ష్యం మీదే కేంద్రీకరించగలం. ఎవరికైతే ఒక స్పష్టమైన లక్ష్యం లేదో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటూ అటు ఇటు తెగిన గాలిపటంలా తిరుగుతూ ఉంటారు, కొట్టుకుపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియని వ్యక్తి నుంచి మనం ఎలాంటి ఫలితాలను ఆశించలేము. ఎందుకంటే అతనికి ఏమి కావాలో అతనికే తెలియదు కాబట్టి. అతను ఏ పరిస్థితుల్లో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఉంటాడో కూడా ఎవ్వరికి తెలియదు. చుక్కాని లేని నావల సముద్రంపై తిరుగుతూ ఉంటాడు. మీరు తప్పకుండా క్లియర్ గా ఒక టార్గెట్ ని లేదా లక్ష్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో కూడా స్పష్టంగా రాసుకోవాలి. ఆ లక్ష్య సాధనకు ఒక సమయం అనేది అంటూ కేటాయించుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఎప్పటిలోగా సాధిద్దాం అనుకుంటున్నారో ఆ సమయాన్ని కూడా నిర్దిష్టంగా నిర్ణయించుకోగలగాలి. లేకుంటే అది ఒక కోరికలాగానే ఎప్పటికీ మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక లక్ష్యానికి కోరికకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే కాలం యొక్క పరిధి. కాల పరిధి లేకుంటే అది ఒక ఆశ, కోరికగా మాత్రమే మిగిలిపోతుంది. మన మనసు దేన్నైనా సాధించగలదు. మన మనసులో అనంత శక్తి దాగి ఉంది. కానీ ఆ మనసుకి ముందుగా మనం ఏం కావాలో మాత్రం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్ కి తాను ఒక గోల్ చేయాలంటే తాను కొట్టాల్సిన గోల్ పోస్ట్ అనేది ఎక్కడ ఉందో తెలియాలి కదా. అది తెలియకపోతే అతను ఎలా గోల్ చేయలేడో అలాగే మన మనస్సు కూడా మన గోల్ ఏదో తెలియజెప్పాలి. అది తెలియకుండా మనం దానిని సాధించలేం. మనిషి ఏది సాధించి సృష్టించినా ముందుగా తన మనసులో ఒక ఆలోచనగా, ఒక ఐడియాలా, ఒక ఊహగా చూస్తాడు. ఆ తరువాతే భౌతిక ప్రపంచంలో ఆ పనిని చేస్తాడు. కాబట్టి మన లక్ష్యం మనకు స్పష్టంగా తెలిసినప్పుడే మన ఆలోచనలు అటువైపు వెళ్తాయి. ఎలాగైతే ఒక శిల్పి తన ముందు ఉన్న రాయిలో ఒక అందమైన శిల్పాన్ని ఊహించుకొని ఆ తరువాత ఆ శిల్పానికి అనవసరమైన రాయిని తీసేస్తూ అందులో అందమైన శిల్పాన్ని ఎలాగైతే బయటికి తీస్తాడో అలాగే మన మనస్సు మనకి కావలసిన లక్ష్యాన్ని సాధించడం అనే అంశాల గురించి ఊహించుకుంటేనే లక్ష్యానికి సంబంధం లేని మిగిలిన అన్ని విషయాలను మన మనస్సు తొలగించి వేస్తుంది. మీరు ఒక బైక్ ని కొనాలని అనుకున్న తర్వాత రోడ్ పై వెళ్తూ ఉంటే ఎక్కువగా మీరు అనుకున్న బైక్లే కనపడతాయి. ఎన్ని రోజులు కూడా ఈ బైక్స్ అన్ని రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నా ఇప్పుడు మాత్రం అవి మీకు మరింత బాగా కనపడతాయి. అలాగే మిగిలిన బైక్స్ అంతగా కనపడవు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే మన మైండ్ కి ఉన్న రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ వల్ల ఒక్కసారి మన లక్ష్యం అనేది డిసైడ్ కాగానే ఈ సిస్టమ్ మనకు కావలసినది అదే చూపెడుతుంది. అక్కడి నుంచి మన మనస్సు అనవసరమైన విషయాలను తొలగించడం వల్ల రోజు లక్ష్యం వైపు కొంత పనిచేయడం వల్ల మన లక్ష్యాన్ని సాధించడం సులభమవుతుంది. ఏ లక్ష్యాన్నైనా ఒక పేపర్ పై రాసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన మనసులోని ఆలోచనలను, ఊహలను, కోరికలను పేపర్ పై పెడతామో వాటిపైన మనకి చాలా స్పష్టత వస్తుంది. ఒక్కసారి ఆ స్పష్టత వచ్చిన తర్వాత మన లక్ష్యానికి ఒక సమయ పరిధి పెట్టుకొని ఆ తర్వాత వాటిని ఒక పేపర్ పై ప్రత్యేకంగా రాసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కనీసం రోజుకి ఒక్కసారైనా చదవాల్సి కూడా ఉంటుంది. అలా పేపర్ పై రాసుకున్న వారు ఎంతో మంది వారి లక్ష్యాలను సాధించి విజేతలుగా నిలిచిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి.
ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని స్పష్టంగా పేపర్పై వ్రాసుకోవడం, ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఒక కార్యాచరణ ప్రణాళిక తీర్చిదిద్దుకోవడం, ఆ తర్వాత ఉత్సాహంగా రోజు పనిచేస్తూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా లక్ష్య సాధనలో ముఖ్యమైనటువంటి భాగాలే. అయితే ఆ లక్ష్యాన్ని మనం సాధిస్తున్నట్లు, విజేతగా నిలుస్తున్నట్లు మన మనస్సులో ప్రతిరోజు కనీసం రోజుకి 3 నిమిషాలు ఊహించుకోవడం వల్ల మన మనస్సు చాలా శక్తివంతమవుతుంది. అలాగే మన లక్ష్య సాధనలో పట్టుదలని మరింత రెట్టింపు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం మన లక్ష్యాన్ని సాధిస్తున్నట్లు ఊహించుకోవడం అనేది చాలా లాభదాయకం. ముఖ్యంగా మనం ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో వ్యక్తిగా చాలా ఎదుగుతాం. అలా ఒక లక్ష్యం అనేది మనకి ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. ఫ్రెండ్స్, చివరిగా మన కలల్ని ఈ ఇలలో తీసుకువచ్చే ఏకైక మార్గం మన కలలని లక్ష్యాలుగా మార్చుకోవడమే. కాబట్టి ఈ రోజే మీ కలలని ఒక పేపర్పై బంధించి వాటిని సాధించడానికి మొదటి అడుగు వేయండి. ఆల్ ద బెస్ట్.